బ్రో, ఈ ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ చాలా మంది వచ్చారు, కానీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా గుర్తుండిపోయారంటే రుచిత నిహాని ఫ్రమ్ వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి ఎంట్రీనే వేరే లెవెల్ సార్. ఫస్ట్ నానమ్మ గెటంలో వచ్చింది, అందరినీ నవ్వించి ఆకట్టుకుంది. ఇదేందిరా బాబు అని చూసుకునే లోపే అసలు రుచిత బయటకు వచ్చింది. తర్వాత అమ్మాయి మాట్లాడిన ప్రతి మాటలో ఒక కాన్ఫిడెన్స్, నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పేది చెప్తా అన్నట్లుగా తన ఒపీనియన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది. అభిజిత్కి నచ్చలేదు, రెడ్ ఇచ్చిండు. కానీ బ్రో, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అందరినీ సంతోష పెట్టే వాళ్ళు బిగ్ బాస్కి పనికొస్తారా, లేక అందరితో కొంచెం గొడవ పెట్టుకొని తన స్టాండ్ మీద తను నిలబడే వాళ్ళు పనికొస్తారా? నాకైతే సెకండ్ కేటగిరీ అనిపిస్తుంది. మరి రుచిత డ్రెస్సింగ్ కూడా మామూలుగా లేదు. బ్లేజర్ వెనకాల అగ్ని పరీక్ష లోగో, అంటే అమ్మాయి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ దాకా తన బ్రాండింగ్ తానే చేసుకుంది. ఇంకో మాట అయితే నాకు చాలా బాగా నచ్చింది. నా జర్నీకి నాకు నేనే ఇన్స్పిరేషన్, నాకు నేనే సాటి, నాకెవ్వరు లేరు పోటీ అన్నట్టుగా మాట్లాడింది. అది నాకు ఓవర్ కాన్ఫిడెన్సా లేక సెల్ఫ్ బిల్డప్, అది మీరు డిసైడ్ చేయండి, నాకు తెలియదు. కానీ ఎంటర్టైన్మెంట్, కాన్ఫిడెన్స్, ఒపీనియన్, ప్రజెంటేషన్, బిగ్ బాస్ హౌస్కి కావాల్సిన మసాలా మొత్తం ఈ అమ్మాయి దగ్గర ఉంది అనిపించింది. 2 greens 1 redతో నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయింది. ఇక ఫైనల్లో అగ్ని పరీక్షలోకి అడుగు పెడుతుందా లేదా, వరంగల్ పిల్ల ఏం చేస్తుందో మరి చూడాలి మళ్ళా.